సీఎం రేవంత్ కేసీఆర్ ను అనుసరిస్తున్నారని సంతలో పశువుల్ని కొన్నట్లు ఎమ్మెల్యేల్ని కొంటున్నారని విమర్శించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. పార్లమెంట్లో రాజ్యాంగాన్ని ఎత్తి చూపిస్తున్న రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి విధానాలపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. గజ్వేల్ పట్టణంలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు ఎంపీ. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ మూగపోయిందని తెలిపారు. కర్ణాటకలాగా తెలంగాణలోనూ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్న సీఎంను డిస్క్వాలిఫై చేయాలని కోరారు రఘునందన్ రావు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ శునకానందం పొందుతున్నాడు తప్ప ఇంకొకటి కాదు. సాధనైతే మొత్తం విలీనం చేసుకో, బావ బామ్మరిది మామ ముగ్గురు వదిలేసి 35 మందిని తీసుకొని వచ్చి ఒకటే రోజు హోల్సేల్గా కొనుక్కో. అట్లా చేయకుండా రోజుకొకరిని తీసుకొని వచ్చి శాసనసభ బడ్జెట్ సమావేశాల వరకు 2/3 తీసుకొని పోయి విలీనం చేస్తామనే రీతిలో కూడా చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీనీడ అది చంద్రశేఖరరావు గారు చేసినా రేవంత్ రెడ్డి గారు చేసినా కానీ ఎవరిది వాళ్ళకే దాక్కుతుంది. 10 ఏళ్ళు చేసిన చంద్రశేఖరరావుకి ఏ పాపం దాకిందో, ఆయన ఎట్లయితే ఫామ్ హౌస్కి పరిమితం కావాల్సి వచ్చిందో, ఇవాళ మీరు కేసులను అడ్డం పెట్టో ఇంకొకటో పనులు ఇస్తామనో లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే నేను స్టేజ్ మీదకి విలువమనో ఎస్కార్ట్ ఇయ్యమనో పోలీసులతో కేసులు పెట్టిస్తామనో భయపట్టించి చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయ ఫలితాలని